చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే సాధారణంగా నా డబ్బింగ్ నేను తక్కువ చేస్తానని నా దగ్గరికి రావు కదా, అదేంటి చావా నన్ను రాయమంటున్నారు. ఒకసారి ఆ ఫిల్మ్ ఆల్బమ్ అంతా ఒకసారి విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే రెహమాన్ గారికి రాయాలనేది నా ఏ రైటర్కైనా కళ, స్టిల్ మై డ్రీమ్, ఇంకా నా డ్రీమ్. అలాంటి డ్రీమ్లో అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకేసే అవకాశం ఈ చావా ద్వారా లభించింది. ఒక్కొక్క పాట ఆల్బమ్ విన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిరిక్స్, కంప్లీట్గా అంటే వేరే లేయర్లోకి వెళ్ళి రాయాలన్నమాట. సినిమా చూసినప్పుడు లాస్ట్ 40 minutes అయితే కంప్లీట్ ఇంకా అసలు అరెస్టెడ్ స్పెల్ బౌండెడ్. ఇలాంటి ఫిలింకి లిటరేచర్ ఇవ్వాలనంటే ఏ రైటర్కైనా ఫస్ట్ వణికిపోతుంది అనమాట. అలాగా సో ఫస్ట్ ఐ వాజ్ అఫ్రైడ్. వన్ బై వన్ వెన్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు దోస్ లిరిక్స్, హిందీలో నిజంగా రచయితలు, హిందీలో ఇర్షద్ కమీల్ గారు రాసినట్టున్నారు అండ్ ఎడిషనల్ డైలాగ్స్ కూడా. థ్యాంక్స్ టు ఇర్షద్ గారు, బికాజ్ ఎంత సింపుల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారనంటే ఏ లాంగ్వేజ్లోకి ఈ పాటల్ని కన్వర్ట్ చేసినా కూడా ఆ రైటర్కి నిజంగా చాలా ఈజీగా భావం అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేశారు ఆ మరాఠీ లాంగ్వేజ్లో ఉన్న డెప్త్ని. సో డెఫినెట్లీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఇర్షద్ కమీల్ గారు and all the singers who expressed their expressions, especially జిందా రహే and నరసింగ్ హిందీ వర్షన్. అండ్ తెలుగులో మేము కొన్ని మార్పులు చేర్పులు చేసి జై శంభు అని పెట్టాము. సో ప్రతి పాట, ప్రతి లైన్ కథలో నుంచి వచ్చింది, కథలో ఉన్న ఆర్ద్రతలో నుంచి వచ్చింది. అదంతా ఫీల్ అయ్యి ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్గా చెప్పొచ్చు ఈ చావా తెలుగు ఆల్బమ్ని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ విత్ ద ఆడియన్స్. ఇంత మంచి సాహిత్యం ఉన్న సినిమాకి పాటలు రాసే అవకాశం ఇచ్చిన బన్నీవాస్ గారికి అండ్ సాయి గోపాల్ గారికి థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ ట్రస్ట్.